హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. చాలా రోజులు అవుతుంది Q&A వీడియో షూట్ చేసి అండ్ ఆస్క్ మీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెట్టిన. దాని నుంచి దగ్గర 7,000 మెంబర్స్ అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. కొంతమంది హాయ్ హలో అని కూడా మెసేజ్ అయితే పెట్టారు. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్లలో నాకు ఏవైతే బెస్ట్ అనిపిస్తున్నాయో అవిటికైతే ఆన్సర్ అయితే వేయబోతున్నా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోలో మీరు అదైతే చూడబోతున్నారు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డోంట్ యూ ప్లాన్ మీటప్ ఇన్ గజ్వేల్ అని అయితే కామెంట్ చేసిండు రాము 089X అని అయితే ఉంది. సో గజ్వేల్లో మీటప్ పెట్టకపోనికి రీజన్ ఏంటంటే అక్కడ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరేమో అని అనుకుంటున్నా. గజ్వేల్ నుంచి వెళ్ళి మన వీడియోస్ ఎంతమంది చూస్తారో కామెంట్ అయితే ఏరే వీడియో కింద. ఒకవేళ బాగా మంది వస్తే నేను గజ్వేల్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పి ఇంటిమేట్ చేసేది వస్తాం మా దగ్గరనే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఉందంటే వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఫ్యామిలీ కార్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్ అండ్ హౌస్ అని అయితే కామెంట్ చేసిండు. డ్రీమ్ హౌస్ వచ్చేసి ఆల్రెడీ మాదే, మీకు అందరూ మన బ్లాగ్లలో అక్కడ ఇక్కడ చూసిరు కావచ్చు. ఫ్యూచర్ డ్రీమ్ కార్ ఏమైనా ఉంది అంటే అది వచ్చేసి ఫార్చునర్ లెజెండర్. కాకపోతే అది మేము ఓల్డ్ అయ్యేవారి కన్నా అది మేము సాధించగలుగుతామా లేదా అని అయితే చూడాలి. సో ఫార్చునర్ లెజెండర్ మా డ్రీమ్ కార్. నీ డ్రీమ్ కార్ ఏంటిరా? నీదేంటిరా? నీదేంటిరా? ఏదో కార్ ఉంటుందా జింగడిగా? నీ డ్రీమ్ అంటే నేను ఇది కొనుక్కోవాలి కార్ అన్నట్టు ఇన్ ఫ్యూచర్ లో ఏం కొంటా అనుకుంటున్నావు మరి? ఈ రిక్షా నీకేంటిరా? కార్ కర్రదా తెల్లదా? మరి బ్లాక్. ఓకే, నీకురా చోటుగా ఏంటి ఆర్సీ ఇద్దరికి కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రణయ్ 0024 అని ఉన్నది. విచ్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ సర్ప్రైజ్డ్ మోస్ట్ దట్ యువర్ టీమ్ హ్యాస్ డన్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అని అయితే కామెంట్ చేసిండు. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు చేసిన వీడియోలు అంటే చాలా ఉన్నాయి. దాంట్లో మేజర్గా కీ ఫైండ్ అవుట్ చేసే ఛాలెంజ్ ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి టెస్లా తయారు చేసారు అది కూడా. సో ఇవన్నిట్లో మనం చూసినట్లయితే నాకు నేను లేకుండా మా వాళ్ళు చేసింది బాగా నచ్చింది ఏంటిది అంటే మన టెస్లా కార్. సూపర్ అంటే సూపర్ అయింది అప్పుడు. అది టెస్లా కారు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ప్రాజెక్టు. అది నాకు తెలిసి 2-3 డేస్లో మన ఛానల్ అప్లోడ్ అవుతుంది. వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే ఇట్స్ మీ కళ్యాణ్ అయితే అడిగిండు. అన్న మీరు స్లింగ్ షాట్ ఎక్కారు కదా, అది మీరే రెడీ చేసి ట్రై చేయండి అని అయితే కామెంట్ చేసిండు కదా. మనం స్లింగ్ షాట్ తయారు చేయలేదు అది. కాకపోతే లబ్బరు దొరుకుతలేవు. దాంతో ఒక వేరే ఎక్స్పెరిమెంట్ ఉండే. ఏదంటే మన బాహుబలి సినిమాలో వెనక నుంచి అది ఇట్లా ఉట్టంగానే మొత్తం బాణాలన్నీ ఎగిరిపోతాయి కదా, ఆ ఎక్స్పెరిమెంట్ ఉండే. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తామని. కాకపోతే మనకు అవి దొరుకుతలేవు అవి. ఒకవేళ అవి ఎక్కడైనా మాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాం. ఏడారా? రామోజీ ఫిలిం సిటీ. ఫస్ట్ అను నేర్చుకోరా కొద్దిగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాక్ స్టార్ శ్రీశాంత్ అయితే కామెంట్ చేసిండు. మీ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెరిమెంట్ వీడియో ఏంటిది అని చెప్పేసి. ఏంటిరా? ట్రైన్ అదే ఏది చేయాలి ఎక్కువ? అదే ఇంకోటి ఏదో ఉండొచ్చు. హైయెస్ట్ ఎక్స్పెండిచర్ వీడియో ఇప్పటి వరకు ఏది ఉండే అంటే మేము రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 వీడియో షూట్ చేసినాం హైదరాబాద్లో. దగ్గర 50,000 రూపీస్ అయితే ఖర్చు అయింది దానికి. కాకపోతే ఆ అమౌంట్ మొత్తం మాకు రిఫండ్ అయితే అయినాయి, వచ్చినాయి. అండ్ మనకు మోస్ట్ ఎక్స్పెండిచర్ వీడియో ఇప్పటి వరకు ఏంటిది అని అంటే మన ట్రైన్ వీడియో. మేము ట్రైన్ తయారు చేసినాం కదా, దానికి ఓన్లీ ఐరన్ సామాన్ మేము ఏం చేసినామో ఐరన్ సామాన్లకే 99,800 రూపీస్ అయితే అయినాయి. దానికి మేము తయారు చేయడానికి మా ఖర్చు ప్లస్ వెల్డింగ్ పుల్లలు అదే అన్నీ చూసుకున్నట్లయితే 1,00,000 అయితే దాటింది. కాకపోతే ఆ వీడియో పైన మీ సపోర్ట్ కావచ్చు, ఆ వీడియో వల్ల ఫర్దర్గా అప్లోడ్ చేసిన వీడియోలకు ఎంగేజ్మెంట్ కావచ్చు. సూపర్ అంటే సూపర్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఆ వీడియోకి అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరిహరన్ ఎం అయితే అడిగిండు. మన దగ్గర ఉన్న హైయెస్ట్ మెమరీ కార్డ్ ఎంత జీబీ? 240 రా జింగిడి. నీ అసంటోడే క్వశ్చన్లలో ఏం చేస్తారంటే వాడు ఫస్ట్ ఆప్షన్ 240 ఇస్తాడు, 250 ఇస్తాడు, లాస్ట్కు 240 ఇస్తాడు. ఆ 250 చూడగానే వాడికి 250 టిక్ పెడతారు, అంటే ఫెయిల్ అవుతారు. 240 GB. అది మా దగ్గర ఇప్పటివరకు 160 GB వాడేటోళ్ళము టఫ్ మెమరీ కార్డులో. అవి
30,000 ఏమో ఉంటాయి. రీసెంట్గానే ఒక ఆఫర్ అయితే వచ్చిందనమాట. ఒక మెమరీ కార్డ్ 19,000 రూపీస్కో ఏమో 18,000 రూపీస్కో ఏమో ఆఫర్ ఉండే. సో ఆఫర్ ఉంది కదా, మళ్ళీ మనం వీటిని కొనాలంటే దగ్గర 40-50 వేలు పెట్టాలి, ఎందుకు అమౌంట్ వేస్ట్ చేస్తారు అని చెప్పేసి మేము వెంటనే 2 మెమరీ కార్డులు అయితే తీసుకున్నాము. 240 GB 4 ఉన్నాయి మా దగ్గర మొత్తం. 240 GB 2 ఉన్నాయి, 240 GB 2 ఉన్నాయి, 160 GB 2 ఉన్నాయి. కొత్తది 163 ఉంటాయి, 240 2 ఉంటాయి. అట్లా ఒకటి వాడుతున్నాం అంతే, ఒకటి స్పేర్కి ఉన్నది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెల్ బై సోను 7878 నుంచి అయితే వచ్చింది. అన్న మీకు మంత్కు యావరేజ్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయని అయితే కామెంట్ చేసిండు. యావరేజ్ ఎక్స్పెన్సెస్ మనం చూసినట్లయితే ఓవరాల్గా అన్నీ మనం కౌంట్ చేస్తే అంటే వైఫై బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, వీడియోలకు అయ్యే ఖర్చు అంటారా, మేము ఎన్ని వీడియోలు అది చేస్తే అంత ఖర్చు అవుతుంది. సో ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తే అంత ఎక్కువ ఖర్చు అవుతుంది, అంత ఎక్కువ రెవెన్యూ కూడా జనరేట్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా కనుక మనం మొత్తం చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఒక 5-6 lakhs దాకా ఖర్చు అవుతుంది పర్ మంత్. అంతగానం కాదు కావచ్చు, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఏదైనా డెడికేటెడ్ వీడియో షూట్ చేస్తాం. మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇంకా ఎవ్రీథింగ్ రాసి పెట్టుకొని ప్రతి ఒక్కటి అప్పుడైతే చెప్తాం. వైఫై 4,000 మంత్కి, ఒకటి 4,000, ఒకటి 4,000, ఒకటి 1,500, 5,500 అదే. కరెంట్ బిల్లు ఒక 15,000 10,000 దాకా అది వస్తుంది. శాలరీస్, వీడియోల ఖర్చు, మస్తు ఖర్చు ఉంటుంది ఈ ఫీల్డ్లో. ఒకవేళ మా ఛానల్ ఎక్స్పెరిమెంట్ కేటగిరీ కాకుండా వేరే ఏదైనా కేటగిరీ అయ్యి దాంట్లో మనకు ప్రొడక్ట్స్ వచ్చుకుంటా ఉండి ప్లస్ దాంట్లో ఇట్లా ఇంత పెద్ద టీం లేకుండా నడుస్తా అన్నట్టు ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. కాకపోతే ఎక్స్పెరిమెంట్ కేటగిరీ అయ్యే వరకల్లా మేము సంపాదించిన దాంట్లో సగానికంటే ఎక్కువ దానికే పోతుంది. సో అది పెద్ద దెబ్బ. ఎక్స్పెరిమెంట్ ఛానల్ పెట్టాలి ఇన్ ఫ్యూచర్లో అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే ముందే చెప్తున్నా, ఇటువంటి అయితే పెట్టకూర్రి. తక్కువ మందితోని ఓన్లీ క్లోజ్డ్ స్పేస్లో అయ్యేదని ఉంటే అది చూసుకొని మంచిగా ఒక రూమ్లో ఉండి అయిపోయేటట్టు. అయితే ఒక 1,00,000 సార్లు అనుకోవచ్చు ఇప్పటి వరకు ఒక రూమ్లోనే ఉండి చేసుకోగలిగితే మంచిగా 2-3 ఏసీలు పెట్టుకొని మంచిగా బందోబస్తు అసల్లా వేసుకుందామని చెప్పేసి. ఎక్స్పెరిమెంట్ కేటగిరీ అయితే చాలా అంటే చాలా ఘోరము. ఎట్లా అంటే ఎండల మొదడాగా మీరు చూసిరు కావచ్చు, వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఇక డౌన్ కావద్దు, ఈ సమ్మర్ సీజన్ పోతే మళ్ళీ కష్టం అని చెప్పేసి మొత్తం ఎర్రటి ఎండలో పనిచేసిన 3 ఎండ దెబ్బ తగిలింది. ఒక 3-4 రోజులు పనే ఉన్నాం. ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాకేష్ పచ్చికల అని ఉన్నది. ఫస్ట్ 2 క్వశ్చన్లు అడిగిండు ఒకటే దాంట్లో. ఫస్ట్ వచ్చేసి హౌ టు హ్యాండిల్ నెగిటివ్ కామెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకొని చాలాసార్లు మీకు అయితే చెప్పిన, లైఫ్లో తక్కువ మంది ఉన్నా సరే కానీ నెగిటివ్ పీపుల్ని అస్సలే ఉంచుకోను, పాజిటివ్ పీపులే కావాలి నాకు. తక్కువ మంది ఉన్నా సరే నాతోని నెగిటివ్ కామెంట్లకు అంటారా యూట్యూబ్ వాడు ఒక మంచి ఫీచర్ అయితే ఇచ్చిండు. నెగిటివ్ కామెంట్ పెట్టేటోని డైరెక్ట్ ఛానల్ నుంచి హైడ్ చేసి పడేయచ్చు. వాడు ఎన్ని కామెంట్లు పెట్టినా సరే మళ్ళీ కామెంట్ రాకుండా అయితే పెట్టవచ్చు. మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్లు నా దాకా రానియడు వీడు. నా కూరగాడు చూస్తూ ఉంటాడు, నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే డైరెక్ట్ ఛానల్కి హైడ్ చేసి పడేస్తే నాకు అవసరమే లేదు. నెగిటివ్ పీపుల్ నేను ఎక్కువ ఉంచుకోను. వాళ్ళతో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు ఒక 5 మంది వీళ్ళు ఉన్నారనుకోండి వ్యూవర్స్, వీడియో నెగిటివ్ అనుకోండి, ఈ 5 మందికి నా మీద మంచి ఫీలింగ్ ఉంది కదా, మేము వీడియోలు చేసేటప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితేనే ఉంటుంది ఖచ్చితంగా. అది ఎడిటింగ్ పరంగా కావచ్చు, లేకుంటే ఫన్నీ వేళ వీళ్ళ అనుకున్నది కావచ్చు. అది చూసే వాళ్ళకి మీకు అందరికీ ఫన్నీ వేళనే అనిపిస్తుంది. కాకపోతే వీడియోస్ ఉంటే ఉన్నాడు అనుకోండి, వీడు కామెంట్ చేస్తాడు, ఏమని జాంబీ కానీ బాబాయ్ నెత్తి మీద కొట్టిండు, అది ఫన్ గురించి కొట్టిండా, వాళ్ళ బాండింగ్లో ఎట్లా కొట్టిండా అనేది తెలియదు. వీడు అనేవరకల్లా వీళ్ళ ముగ్గురికి కూడా ఏమనిపిస్తుంది చూసేవాళ్ళకు, అరే నిజంగా కొట్టిండ్రా అవ్వ అదిరా ఇదిరా అనిపిస్తుంది. సో అట్లా అయ్యేవరకల్లా ఏమవుతుంది అంటే ఇట్లా మంచిగా వీడియోలను చూసేవాళ్ళు, మా పాజిటివ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నెగిటివ్లో కన్వర్ట్ అవుతారు అన్నట్టు. సో అసలు ఏం చేస్తామంటే సింపుల్ ప్రాసెస్, హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్, హైడ్ చేసి పడేస్తాం ఇక డైరెక్ట్ తీసేస్తా. నేనైతే నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోను. ఒకవేళ నాకు వచ్చినా కానీ నన్ను ఎంత తిట్టినా సరే, నన్ను ఇప్పటివరకు స్టార్ట్ నుంచి మొత్తం ఎట్టోళ్ళున్నారు. ఖచ్చితంగా మనం పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయంటే నెగిటివ్ కామెంట్లు కూడా వస్తాయి. ఎంత తిట్టినా సరే ఆ కామెంట్ నేను రిప్లై అయ్యా, ఆ కామెంట్కున్న ఐడిని ఓపెన్ చేసి కూడా జస్ట్ అలా ఏమన్నా వర్డ్ ఉందంటే కొన్ని యూట్యూబ్ కూడా హైడ్ చేసి పెడతాడు, కొన్ని వీడియో హైడ్ చేస్తాడు. అవన్నీ నాకు అక్కడ కనబడితే డైరెక్ట్ డిలీట్ ఆర్ హైడ్ దిస్ యూజర్ ఫ్రమ్ ఛానల్. నాకు ఏం పరగబడదు నెగిటివ్ కామెంట్ పెట్టాలి పోతే. పాజిటివ్ కామెంట్ వాళ్ళు ఏమైనా కామెంట్ పెడితే నాకు ఏమైనా అనిపిస్తుంది కావచ్చు. రెగ్యులర్గా కామెంట్ పెట్టాలి ఐడియాలు నాకు తెలిసి ఉంటాయి కొన్ని, వాళ్ళు ఏమైనా కామెంట్ పెడితే నాకు అనిపిస్తుంది కావచ్చు. కానీ కొత్త వచ్చే నెగిటివ్ కామెంట్లు అంటారా 4.5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా, నాకు 1% కూడా పరగబడదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియో అంటారా, ఫస్ట్ వీడియో మొత్తం తీసిన మీ ఛానల్ పెట్టక ముందుకు లేదు, ఈ ఛానల్ పెట్టక మత్తు వీడియోలు తీసినాము. ఒక షార్ట్ ఫిలిం తీసినా నేను కూరగాయని పెట్టి దగ్గర 6 రోజులు తీసినాము. అది
ఇట్లా మస్తు క్లిక్ అయింది మరి అది. వెనక బుల్లెట్ ఉంటుంది కదా. అన్న అదో క్లిప్ ఉన్నది యాడ్ చేద్దాం ఉన్నది వీడియో ఎలా ఇన్స్టాగ్రామ్ సరే నేను ఇలా యాడ్ చేస్తా ఈ వీడియోలో చూడుర్రి. దగ్గర 2017 వారం రోజులు తీసినాం. రోజు వాటర్ క్యాన్ వేసుకుని వద్దాం. గదికి ఒక షించెట్ ఉంటుండే, షించెట్ కింద ఇది ఉంటుంది వీడియో. అరే కిషాన్ శంకర్ సెటిల్మెంట్ శంకర్ నా చెయ్యి నీ పేరు మీద పడితే షెండు వలినట్టు వలుగుతుంది నీపు. ఏ తమ్మి 2 రోజులు టైం ఇస్తున్నా. అప్పటి వరకు నా పేపర్ నా చేతులు ఉండాలి. ఎటు పోతాను సరే అన్న. అరే మళ్ళీ ఈ సెటిల్మెంట్ శంకర్ అంటే వానికి ఏందో తెలియదురా. మన ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని తీసుకురారా. మనకి ఏ ఆధారం లేకుండా అన్న అన్న నీ అన్న సంఖ్యలో వచ్చి పత్తా లేకుండా వినవాలరా. అన్ననే మొదలు చేద్దామనుకున్నావురా. అన్న వీడు బస్ స్టాండ్ కనుక 3 గుంటల భూమిని 3 మీద రిజిస్ట్రేషన్ చేపించినా. ఏయ్ నవ్వకు నరాలు తీస్తా. అవురా నీకు మన బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదన్నా. నెక్స్ట్ క్వశ్చన్ హీస్ చిన్న 183 అని ఉన్నది. అన్న మీ ఫ్యామిలీ వరకు కార్ తీసుకుంటా అన్నారు కదా, ఎప్పుడు తీసుకుంటారు? చెప్తా, అప్డేట్ ఇస్తా. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తా. మీకు చెప్పే తీసుకుంటా. డైరెక్ట్ తీసుకొచ్చి ముంగడైతే పెట్టా, చెప్పే తీసుకుంటా. పెళ్ళి వేసుకునే అట్లా కార్ అయితే తీసుకోను. ఓకే, కార్ మీద ఒక 5-6 వీడియోలు తీస్తేనే కనీసం దాన్ని ఎంతో కొంత ఒక పోర్షన్ ఒక టైర్ మీద మన పైసలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌశిక్ సనా అని ఉన్నది. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, విజ్జి అండ్ బాబాయ్కి పెళ్లి ఎప్పుడు అన్న? వీడు దీనికి ఆన్సర్ వీడియో చెప్తారు. ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? చేసుకున్నప్పుడు చేసుకుందామని ఉన్నాయా? పిల్లలు ఎవరు ఇస్తారంట? ఎంత ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఒక 2 సంవత్సరాలు అంటే 30 దాటినాక అన్నట్టుగా. మరి దాటది మా దాటుతుంది. 26 ఓకే గాయ్స్, బాబాయ్ పెళ్లి గురించి అయితే ఇప్పుడే నేను అడుగుతలేను, ఇష్ట పెట్టేసా. నువ్వు ఎప్పుడు చేసుకుంటారా? 100 సంవత్సరాలు పడితే దాని తర్వాత చేసుకుంటా. సో వీడు పోరాడు ఇంకా బచ్చకనగా ఆడు వీడియోలో ముసలాడు. వీనికి పెళ్లి టైం అయింది కానీ చేసుకున్నాడు. నెక్స్ట్ వీని తర్వాత టీ శేఖర్ గాంధీ. నా దానికంటే ముందు బాగుంది అయ్యేటట్టుంది. ఏమో మరి ఏమవుతుందో చెప్పలేము. 3 రోజులు ఇచ్చిండు. సంబంధాలు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ 220 అట. ఈ పర్సన్ అయితే కామెంట్ చేసిండు. ఇది మేము ఎప్పటిలో అనుకుంటున్నాము. ఏంటిది అంటే, అన్న ఆల్ టీమ్ మెంబర్స్తో ఒక ఇంటర్వ్యూ తీసుకో, లైక్ వాళ్ళ స్టడీస్ అండ్ ఏజ్ ఎక్సెట్రా, ప్రాపర్గా ఇంటర్వ్యూ అంటే నేను ఎప్పటిలో అనుకుంటున్నా. ఈ సిరీస్ వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తా. ఒకరి తర్వాత ఒకరిది ప్లాన్ అయితే చేద్దాము. వీడు ఉంటాడా మన అంత ఇంటర్వ్యూ ఎట్లా అడుగుతారో సేమ్ అట్లే. నువ్వేం పెద్దయినాక నువ్వు ఏం వేద్దాం అనుకున్నావు, ఏం కదా అన్నింటే నీ ఎడ్యుకేషన్ ఏంది, మొత్తం ప్రాపర్ ఇంటర్వ్యూ బయట ఎట్లా అవుతావు సేమ్ అట్లే నేనే ఇంటర్వ్యూ తీసుకుంటా. మన అంటున్న వాళ్ళు అందరిదే ఒక్కొక్కరు ఒక ఇంటర్వ్యూ ఒక్కొక్క వారం అన్నా లేకుంటే డే బై డే అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము. అందరు ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటాం ఖచ్చితంగా. ఈ వీడియోస్ అన్నీ మన ఫ్యామిలీ ఛానల్ వస్తాయి ఫర్దర్గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షేక్ కాదిర్ 80 అని ఉన్నది. అన్న క్యాంపింగ్ వీడియోస్ ఎందుకు రావట్లేదు, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేసిండు. క్యాంపింగ్ వీడియోస్ పైన మీ సపోర్ట్ వస్తలేదు. 24 అవర్స్ టైం స్పెండ్ చేసి మనం ఒక పర్టికులర్ ఏరియాలో అంత ఇబ్బంది పడుకుంటుండి వీడియో షూట్ చేసి దాని మీద ఎడిటింగ్ కూడా 5 అవర్స్ దాకా పడుతుంది దగ్గర. అంత కష్టపడి చేస్తే దాని మీద 2 lakh వ్యూస్ కూడా వస్తలేవు. సో మీ ఇంట్రెస్ట్ దాని లోపల తగ్గిందేమో అని చెప్పేసి ఆ వీడియోస్ అన్నీ ఆపేసినాము. ఒకవేళ ఒక వీడియో అప్లోడ్ చేసి చూస్తాం ఫర్దర్గా. ఒకవేళ దాని మీద మీ రెస్పాన్స్ వస్తే కంటిన్యూ చేస్తాము, లేకుంటే క్యాంపింగ్ వీడియోస్ ఆగిపోయినట్టే. చూస్తాం మీ రెస్పాన్స్ బట్టి ఫర్దర్ ఒకటి అప్లోడ్ చేస్తా. దాని మీద వచ్చే రెస్పాన్స్ని బట్టి క్యాంపింగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని లేదని డిసైడ్ అయితే చేస్తాం ఇక. ఎందుకంటే మాకు 24 అవర్స్ దాని మీద స్పెండ్ చేసేదానికంటే వేరే దాని మీద వర్క్ చేస్తే మాకు 2 వీడియోలు అయితే మంచిగా. సో అందుగురించే. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ జీడి లహరి అని ఉన్నది. మై బేబీ ఈజ్ జస్ట్ 9 months old అండ్ మై బేబీ ఆల్వేస్ స్మైల్స్ బై లిజనింగ్ టు యువర్ వాయిస్ అని అయితే రిప్లై ఇచ్చింది ఆమె 9 years ఓల్డేనట వాళ్ళ బేబీ అండ్ నా వాయిస్ విని స్మైల్ ఇస్తుందట. 9 years 9 months రా, 9 నెలలు అంటే గింతే ఉంటారు ముత్కంతా.
వాళ్ళకి అసలు ఏం అర్థమవుతుంది, నా గొంతు వాళ్ళకి అసలు ఎట్లా అట్రాక్ట్ అవుతుంది నాకు అదే అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలు వస్తారు ఇక్కడికి వచ్చేటోళ్ళు కూడా, వాళ్ళు వేరేటోళ్ళకి ఎత్తుకోమని పోరాట, నన్ను చూడంగానే టీవీలో చూసి నేను దగ్గరికి వస్తారు మంచిగా. నాకు కూడా మీ కామెంట్ చదివిన తర్వాత రిప్లై నాకు కూడా స్మైల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ మీ హనీ అని ఉన్నది. కెమెరా వెనక నీ అసలు లైఫ్ ఎలా ఉంటుంది అని అయితే క్వశ్చన్ అడిగింది. నిజంగా అసలు చెప్పానంటే కెమెరా ముందు మీకు ఎట్లా కనబడతాం, ఎప్పుడు కూడా ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఫ్రీ స్టైల్గా హ్యాపీనెస్తోని ఫేస్లో ఒక స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ కనబడతాం మీకు ఎప్పుడైనా. కానీ కెమెరా వెనకాల చూసినట్లయితే ఇప్పుడు అందరికి 10 మంది 12 మంది మనం దగ్గర ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ నడుస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. బట్ ఒక రియల్గా చెప్పానంటే కెమెరా ముంగట ఎట్లయితే ఉంటామో నేను ఒక్కనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కెమెరా వెనకాల అంతా హ్యాపీగా ఉండము నాకు తెలిసి అయితే. అండ్ ప్రాబ్లమ్స్ అంటారా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడమే బెటరు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నా కానీ మళ్ళీ అక్కడిక్కడ అన్నట్టుగా ఎవ్రీథింగ్ కూడా మొత్తం మళ్ళీ క్లబ్ చేస్తారు కొంతమంది, ఆ తర్వాత ఇంకా ఎక్కువనే అవుతున్నాయి తప్పితే తక్కువైతే అవుతలేవు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి షేర్ అయితే చేసుకోము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చెప్పుకోవాలనుకుంటే అసలు అయితే చెప్పుకుంటాము ఫర్దర్గా వీడియోలో కూడా. కెమెరా వెనకాల ఉండే లైఫ్కి కెమెరా ముందు ఉండే లైఫ్కి చాలా అంటే చాలా ఫరక్ అయితే ఉంటుంది. ఎట్లా అంటే ఒక రకంగా చెప్పానంటే ఇప్పుడు నాకు అది ఎట్లా చెప్పానో మీకు అర్థమైతే లేదు. ఒక రకంగా ఇప్పుడు బాబాయ్ గారు ఉన్నాడు, బాబాయ్ అనేది ఒక క్యారెక్టర్, ఒక రోల్, అది మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీంలో ఆ రోల్ని కూడా ప్లే చేస్తుండే అంతే. బయట వెనక కూడా బాబాయ్ గారు అదే రోల్ ఉండడం అంటే ఇంపాసిబుల్ అది. ఇప్పుడు నేడున్న సాయి అంటే నాది ఒక రోల్ ఇలా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ దాంట్లో ఈ రోల్ ప్లే చేస్తున్నా అంతే. సో వెనకాల ఇట్నే ఉంటానా అంటే అది కష్టం, ఎందుకంటే ఇక్కడ మనం మెయింటైన్ చేసే స్మైల్ కావచ్చు, ఇక్కడ మనం ఉండే తీరు కావచ్చు, కెమెరా వెనకాల ఉండే తీరు కావచ్చు, చాలా డిఫరెన్స్ అవుతుంటుంది. సో అది అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు విజయ్ ఇట్నే ఉంటాడు, ప్రతి జాగాలో ఉండలేదు, సర్తర్ వాడు చేసే పనులు బయట చేస్తే. సో అటువంటి చెప్తున్నా అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ సత్య అని ఉన్నది. వితౌట్ యూట్యూబ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ప్లానింగ్ ఫర్ ఇన్కమ్ సోర్స్, లవ్ ఫ్రమ్ కాకినాడ అయితే కామెంట్ చేసిండు. సో నాకున్న ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే వితౌట్ యూట్యూబ్, ఒకవేళ యూట్యూబ్ మొత్తమే బంద్ అయిపోతే, యూట్యూబ్ ఇండియాలో బ్యాన్ అయిపోతే ఫర్దర్గా నువ్వు ఏం చేస్తావని చెప్పేసి ఏదైతున్నది. మ్యాక్సిమం డిజిటల్ ఫీల్డ్ ఉండడానికే ట్రై చేస్తా, అంటే నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ కానికి ట్రై చేస్తా. అండ్ ఇట్నే ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా ఎక్కువ మందికి, నా టార్గెట్ ఏదంటే ఒక 100 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నా టార్గెట్. ఖచ్చితంగా అది పాసిబుల్ అయ్యేంత వరకు నేనైతే ట్రై చేస్తా ఖచ్చితంగా ఈ డిజిటల్ ఫీల్డ్ ఉండడానికి. ఒకవేళ అది పాసిబుల్ కాక అన్నోన్ రీజన్స్ వల్ల ఒకవేళ క్యాన్సల్ అయితే ఫర్దర్గా ఉన్న ఎక్విప్మెంట్లు అన్నీ మొత్తం అమ్ముతా ఇన్కమ్ సోర్స్కి ఏమేమి ఉన్నాయో ఉన్న కాడికి అన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ కూర్చున్నా కానీ దగ్గర ఒక 2 ఏళ్ళు ఆరామ్సే తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కెమెరాలు అమ్మితే ఏడాది తినొచ్చు, మంచిగా కంప్యూటర్ అమ్మితే ఏడాది తినొచ్చు. ఒక 4-5 ఏళ్ళు అరే మొత్తం యూట్యూబ్ బంద్ అయిపోతే డిజిటల్ ట్రై చేస్తా, వీడియోలు షూట్ చేస్తా ఏదో ఒక రకంగా. అరే అవి కూడా బంద్ అయితే ఓకే. మెయిన్ ఏంటంటే బాబాయ్ గాని లెక్క ఒకవేళ యూట్యూబ్ అనేది బంద్ అయిపోతే మా టార్గెట్ ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఇంకేదైనా యాప్స్ ఉంటాయి కదా, వేరే రకంగా డిజిటల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అవి షిఫ్ట్ అవుతాం. ఒకవేళ అది కూడా కాలేదనుకోండి పెళ్ళిళ్ళు పట్టుకుంటాం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాం. ఒకవేళ అవి కూడా కాలేదనుకోండి ఇక నేను అన్నది ఒక్కొక్కటి అమ్మేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాము అని అంటే ఇక నాకు వచ్చిన స్కిల్ ఏంటంటే ఎడిటింగ్. ఇక ఎడిటింగే ఏనో తర్వాత జాయిన్ అయితే అయిపోతాము. ఇక అది కూడా కాదంటారా, ఇక లాస్ట్ వచ్చేది ఒకటే, మాకు కష్టం చేస్తే ఎట్లయినా తెలుసు వ్యవసాయం చేస్తాం అంతే. ఒక జాగా కూడా ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు మంచి వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటాం అంతే. నేను ఉండేగా ప్లాన్స్ అన్ని పట్టుకొస్తా, పెళ్లిళ్ళ కాంట్రాక్ట్లు అన్ని పట్టుకొస్తా. నువ్వు ఫోటోలు రెడీ, ఫోటోలు తీస్తాడు, వీడియో తీస్తాడు, మనిషికి గవర్నమెంట్ జాబ్ ఓన్లీ 100 days. ఫస్ట్ అది జాయిన్ అయితే జాయిన్ అయినాకనే వేరేది. తోడొచ్చు మనకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PA1 కేడికా అని అవుతున్నది. వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూ ఫేస్డ్ ఇన్ ద యూట్యూబ్ జర్నీ అని అయితే కామెంట్ చేసిండు. అసలు చెప్పానంటే యూట్యూబ్ జర్నీలో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం వేరే దేని పరంగా కూడా నాకు ప్రాబ్లం అయితే కాలేదు. ఫస్ట్ థింగ్ టీమ్ మేనేజ్మెంట్. ఇలానైతే నేను దెబ్బతిన్నా బాగా. ఇది నేను 4-5 జాగాల్లో చూసిన, చాలా ప్లేసెస్లో చూసిన. ఎట్లా అంటే టీం మొత్తం ఫామ్ అయిన తర్వాత అది ఇచ్చుకోవడు, అంతేకాకుండా దానికైనా కొంతమంది వెళ్ళిపోవడు, తర్వాత ఉన్న టీం ఏదైతే ఉందో అది స్ట్రగుల్స్ ఫేస్ చేసాడు. అది చాలా నేను ఫేస్ అయితే చేసిన స్టార్టింగ్ నుంచి వెళ్ళి. దాని తర్వాత నేను ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన అంటే అది వచ్చేసి జాగా. అంటే మా ఎక్స్పెరిమెంట్ కేటగిరీలో మనం చూసినట్లయితే మాకు ఖచ్చితంగా ఒక 2-3 ఎకరాల జాగా అయితే ఉండాలి వీడియోలు షూట్ చేయడానికి. అది లేక మాకు ఒక దగ్గర ఒకసారి ఇంకోసారి అట్లా ఇట్లా అనుకుంటా మొత్తం షిఫ్ట్ చేసుకుంటా, లీజుకు తీసుకుంటా, పైసలు కట్టుకుంటా దాంట్లో అయితే మేనేజ్ చేస్తున్నా. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది, అది ఏంటిది అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ. కరెక్ట్ మేము విలేజ్లో ఉండేసరికి మాకు వైఫై ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అక్కడ లేక ఒక్కొక్కసారి రాత్రి అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతేందుకు మేము లైవ్ పెట్టడానికి
1000 రూపాయలు రూమ్ రెంట్ కట్టి రూమ్ని కిరాయికి తీసుకొని ఆ రూమ్లో మేము వీడియో లైవ్ అయితే కండక్ట్ చేసినాం. క్రాకర్స్ గివ్ అవే అప్పుడు మీకు అందరికి ఐడియా ఉంది కావచ్చు. సో అట్లా మేమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. షూటింగ్ పరంగా ఎడిటింగ్ పరంగా మాకు అంతగానో ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే అది అప్లోడింగ్ దానికి ఒక్కదానికే ప్రాబ్లం అయితే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మేము తీసే ఎక్స్పెరిమెంట్ వీడియోలు కాబట్టి మా దగ్గర ఉన్న కెమెరాలను చూసి చాలా ప్లేస్లలో మాకు పర్మిషన్ ఇయ్యరు వీడియోలు షూట్ చేస్తామంటే. సో అక్కడ కూడా మేము బాగా ప్రాబ్లం ఫేస్ చేసినాము. కొన్ని జాగాల సగం వీడియో షూట్ చేసినాక వెళ్ళగొట్టిన రోజులు ఉన్నాయి, కొన్ని జాగాలకు మొత్తం లోపలికే పోనీయని రోజులు ఉన్నాయి. సో అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా ఏదో ఒక రకంగా గెట్ ఆన్ అవుతూ ఇప్పుడు ఈ స్టేజ్లోకి అయితే వచ్చినాము. ఫర్దర్ ఇంకా గొప్ప స్టేజ్లోకి పోతాం కావచ్చు. ఒకవేళ అందరం కలిసి వర్క్ చేసుకుంటే ఇక ఇచ్చుకపోతే నాకైతే ఏం ఫరక పడదు. నేను వ్లాగ్ ఛానల్ నడిపించుకుంటా, పోయినోనికే ఫరక పడుతుంది. సో దానికి నేను ఏం చెప్పలేను. ఇక బిడ్డనే కొంటామని మనల్ని ఇంకా గార్డెన్ కొంటామని ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ రైడర్ అని ఉన్నది. మీ లక్ష్యం ఎంతమంది సబ్స్క్రైబర్లు చేరుకోవడం అని అవుతున్నది. సో మా లక్ష్యం అంటే పర్టికులర్గా నాకు టార్గెట్ అంటే ఏం లేదు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలని చెప్పేసి. కాకపోతే ఒక రకంగా మనం ఫ్యూచర్ ప్లానింగ్తో కనుక పోయినట్లయితే 2030 లోపు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని అయితే అనుకుంటున్నాం మన మెయిన్ ఛానల్కి. సో చూద్దాం ఎంత హిట్ చేస్తాం ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు మనకు ప్రజెంట్ 1.4 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, 1.4 మిలియన్. ఇంకెంత కావాలరా? 8.6 మిలియన్. అంతే ఈజీగా అయిపోతారు 2030 వరకు. అలా కొద్దిగా ఛానల్ గ్రో అయిందంటే పెద్ద వీడియోలు షూట్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తాం, ఈజీగా పెరుగుతారు. షార్ట్స్ పెట్టడం నేను చేసిన మిస్టేక్ అది లేకుంటే మంచి పని అది తెలియదు. షార్ట్స్ పెట్టకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ మనకు చాలా తక్కువ గెయిన్ అయ్యారు. ఒకవేళ నేను మొదట కంటిన్యూ చేసినట్టుగా అట్నే షార్ట్స్ కంటిన్యూ చేస్తే ఈజీగా అయిపోతారు 2030 వరకు. అలా 10 మిలియన్ ఈజీగా అయిపోతారు. షార్ట్లు పెడితే నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే దాని మీద రెవెన్యూ అంతగానే ఏమి ఉండదు, కాకపోతే మెయిన్ వీడియోస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది. మెయిన్ గోలే మెయిన్ వీడియోస్, ఎందుకంటే మెయిన్ వీడియోస్ దాన్ని అంటారు కదా, షార్ట్ వీడియోస్ పాకెట్ మనీ, మెయిన్ వీడియోస్ కెరియర్ అని చెప్పేసి. సో అదే నా టార్గెట్, మెయిన్ వీడియోసే నడవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్షర 19655 ఉన్నది. రోజు ఒక్క వీడియో కాదు, రోజు 2-3 వీడియోస్ పెట్టడం మామూలు మాట కాదు, దాని గురించి చెప్పు బ్రో అని అయితే కామెంట్ చేసింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే నేను 3 టైమ్స్ ట్రై చేసిన ఇప్పటికీ. ఏంటిది అంటే 3 ఛానళ్ళల్లో రెగ్యులర్గా 3 వీడియోలు పోస్ట్ చేయాలి మంత్ ఎండ్ దాకా అట్నే కంటిన్యూస్ అని చెప్పేసి. కాకపోతే 2 సార్లు ఫెయిల్ అయినా. ఇది 3rd టైం నేను మళ్ళీ స్టార్ట్ చేయడం, 3 ఛానల్లో 3 వీడియోలు పెట్టడం. ఇట్లా కంటిన్యూ చేయడం దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో అసలు ఏం నడుస్తుంది అనేది చెప్తా. నా మైండ్లో మెయిన్ నడిచేది ఏంటంటే ఆ మెయిన్ ఛానల్కి ఒక 3-4 లాక్ వ్యూస్ వస్తే నేను వేరే ఛానల్లో వీడియోస్ పెట్టా. కాకపోతే పెట్టడానికి రీజన్ ఏమవుతుంది అని అంటే, ఒకవేళ ఓవర్ నైట్లో యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎట్లా అంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ఓవర్ నైట్లో ఛానల్కి స్ట్రైకులు పడా ఏమన్నాయో నా మెయిన్ ఛానల్ పోయింది అనుకోండి, అందరం రోడ్డు మీద పడకుండా బ్యాకప్ ఛానల్ ఉండాలని చెప్పేసి ఈ ఫ్యామిలీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ ఛానల్ని రన్ చేస్తున్నా. వ్లాగ్స్ ఛానల్ అంటారా, వ్లాగ్స్ ఛానల్ని ఏం వీడియోస్ పోస్ట్ చేస్తా అంటే, నేను ఎప్పుడన్నా ఎట్లా అంటే డైలీ వ్లాగింగ్ ఇప్పటికొక 50 సార్లు ట్రై చేయవచ్చు, చేస్తా అని చెప్పేసి. కాకపోతే కంటిన్యూగా ఫెయిల్ అయితేనే ఉన్నా. ఒక 10 రోజులు పెడతా, మళ్ళీ మెయిన్ ఛానల్ షెడ్యూల్ వల్ల సెట్ కాదు, క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఫ్యామిలీ ఛానల్ షెడ్యూల్ వల్ల పెడతా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త ఎడిటర్ని తీసుకున్నాం కాబట్టి మాకు టైం దొరుకుతుంది. వీడియో షూట్ చేసినా కానీ ఎడిట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు కాబట్టి అభ్యర్థి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఎడిటింగ్ అయితే వేస్తుండు. సో నా టార్గెట్ ఒక్కటే ఏంటిది అంటే 3 ఛానళ్ళలో 3 వీడియోలు పెట్టాలి. ఫ్యామిలీ ఛానల్ అన్ని చిన్న వీడియోలే, ఓవర్ నైట్లు కావచ్చు, ప్లస్ మన చిన్న ఎక్స్పెరిమెంట్లు కావచ్చు, అవోటి మనం ఆరామ్సే తీయొచ్చు. ఫ్యామిలీ ఛానల్నే మనం మెయిన్గా పోయినట్లయితే రోజుకు 10 వీడియోలు అనేది ఇస్తాం ఈజీగా. సో అట్లా మేము ఏం చేస్తున్నాం అంటే ఫ్యామిలీ ఛానల్లో కొన్ని చిన్న వీడియోలు, లో బడ్జెట్ వీడియోలు ఏవైతే ఉంటే అవిటిని ప్లాన్ చేస్తున్నాం. అది నడుస్తూనే ఉంటుంది ఒక సీక్వెన్స్ వైజ్గా. వ్లాగ్ ఛానల్ ఏం చేస్తున్నాం అంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అవిటిని షూట్ చేసి పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి అవి షూట్ చేస్తున్నాం. అక్షయ్తో కావచ్చు, టీమ్ మెంబర్స్తో కావచ్చు, కొన్ని ఫన్నీ మూమెంట్స్ అవోటి షూట్ చేస్తున్నా. అవి వ్లాగ్ ఛానల్ వస్తాయి. మెయిన్ ఛానల్ ఎట్లా చేస్తున్నాం అంటే డెడికేటెడ్, అది మా జాబ్ లెక్క చేస్తున్నాం. ఏదైనా పెద్ద వీడియో తీసుకొని ఆ వీడియో ఒక పెద్ద ప్రాజెక్టు దాన్ని ప్లాన్ చేసి ఒక 2-3 పాటలు వచ్చేటట్ట, లేకుంటే ఒకటే వీడియోలో అయిపోయేటట్ట, అది చేసిన తర్వాత అబ్బా బాగుంది అని అనిపించే విధంగా అది చేయడానికి ట్రై చేస్తున్నాము. సో 3 సీక్వెన్స్ డిఫరెంట్ నా బోర్డు మీద రాసి పెట్టుకున్నా, అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజంపేట్ రైసింగ్ బాయ్ అని ఉన్నది. టెస్లా సైబర్ ట్రక్ ఇంజన్ ఫారెన్ కంట్రీ నుంచి తెప్పిస్తా అన్నావు కదా, ఏమైందని అయితే కామెంట్ చేసిండు. ఫారెన్ కంట్రీ నుంచి నేను ఎప్పుడు తెప్పిస్తా అన్నా బ్రో, నేను ఎక్కడి నుంచి తెప్పిస్తా అన్నా అంటే లుధియానా, మన పంజాబ్ నుంచి అయితే తెప్పిస్తానన్నా. అప్పుడు నాకు బడ్జెట్ కొద్దిగా టైట్ ఉంది అది అని చెప్తే దగ్గర చాలామంది మస్తు అమౌంట్ అయితే పంపించారు. మొత్తం కలిపి 40,000 చేంజ్ ఏమో అయింది అది. సో దానికి ఇంకొంత అమౌంట్ యాడ్ చేసి నేను బయట నుంచి 2 సార్లు ఆర్డర్ చేసిన, 2 సార్లు క్యాన్సిల్ అయితే చేసిరు వాళ్ళు. ఆర్డర్ తీసుకుంటారు, షిప్మెంట్ చేస్తలేరు, తర్వాత కస్టమర్ కేర్తో మాట్లాడి అది ఇది చేస్తే మళ్ళీ రిఫండ్ చేస్తారు అమౌంట్. అట్లయితే అయింది
అయిపోయింది 2 సార్లు. సో అందు గురించి మేము ప్లాన్ చేసినాము అంటే మా దగ్గర మన పాత ల్యాంబో కార్ ఉంది కదా, దాన్నే ఫసాక్ అని దాన్ని అటాచ్ చేస్తున్నాము. సో రీసెంట్గా కొత్త వెల్డర్ని తీసుకున్నాం, సూపర్ వెల్డింగ్ కొడుతుండు, శేఖరాని కంటే మంచిగా కొడుతుండు. సో రాలేదు ఇవాళ, ఒకవేళ వచ్చుంటే ఇవాళ ప్రాజెక్ట్ అయిపోతుండే టెస్లాది. మన పాత టెస్లా మోడల్ ఏదైతుందో దానికి ఇంజన్ అటాచ్ అవుతుండే, కాకపోతే రాలేదు ఇవాళ, హైదరాబాద్ పోయినట్టు. రేపు వస్తారు కావచ్చు, రేపు వస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, 1 రోజు అయిపోతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బబ్బు 18X అని ఉన్నది. ఇంకా విజ్జి నీతో ఉన్నంత వరకు ఇన్కి ఏం కూడా ఫరక్ పడదు అని అయితే కామెంట్ చేసిన. అంటే విజ్జి గారు మాతో ఉన్నంత వరకు మాకేం ఫరక్ పడదు అని చెప్పేసి కామెంట్ అయితే చేసారు. ఒక విషయం హానెస్ట్గా చెప్తా, అదేంటి అంటే మేమందరం ఒక టీం లాగా గ్రో కావాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రజెంట్, అంటే నేను అట్లా అనుకుంటున్నా, వీళ్ళ మైండ్లో ఏం లేదని చెప్పేసి నాకు తెలియదు. విజ్జిగాడు పోయినా ఛానల్ నడుస్తూనే ఉంటుంది, కూరగాడు పోయినా ఛానల్ నడుస్తూనే ఉంటుంది, బాబాయ్ పోయినా వీడు పోయినా వాడు పోయినా ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఇంకెవరో ఇద్దరు కూడా మాటలకైనా పోతారట, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు పోయినా కానీ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఇద్దరు కాకుండా 3 పోయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు. మొన్నవాడు ఒక్కడు పోయినందుకు మన ప్లేస్ నా దగ్గర 5 అయితే వచ్చారు కొత్త వాళ్ళు. ఇంకా ఫర్దర్ కూడా రిక్రూట్మెంట్ ఉన్నది, ఫర్దర్ కూడా తీసుకుంటా. నాకు కెమెరామెన్లు కావాలి, ఎడిటర్లు కావాలి, ఇంకా చాలా మంది కావాలి, అందరినీ తీసుకుంటా. ఎంతమంది వచ్చారు ఇప్పుడు మన దగ్గరికి కొత్త వాళ్ళు? 4 వచ్చారు. వాడు ఒకడు వేణుగా ఇప్పటికి మొన్న ఒకడు వేయినందుకు మన ప్లేస్ 4 అయితే వచ్చారు. ఒక పర్ఫెక్ట్ వెల్డర్ దొరికింది నాకు. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏదైనా తయారు చేయగలుగుతా, అటువంటి వెల్డర్ దొరికింది నాకు. సో ఒకటి వేయండి అంటే ఖచ్చితంగా దేవుడు ఇంకోటి ఇస్తాడు, అన్నీ మన మంచిగా జరుగుతాయి. సో ఒకడు వేయండి కదా అని చెప్పేసి ఇంకోటి పోతుండు అని అంటే పోనీ నాకు ఏం పరగపడదు. ఎంతమంది పోతారో అన్ని 80,000 రూపాయలు నాకు వస్తాయి. మంచి ఇద్దరు పోతే 1,60,000 రూపాయలు వస్తాయి. దానికి ఇంకో 40,000 కాలేసుకున్నా అంటే మంచిగా కొత్త డ్రోన్ వస్తుంది. నా డ్రోన్ వాటర్లో పడ్డప్పటి నుంచి అక్కడ పని చేస్తలేదు. కొత్త డ్రోన్ కూడా మంచిగా సూపర్గా పనిచేసేది. నాకు ఎవరి మీద డౌట్ ఉంది అంటే పర్సనల్గా పోతారని చెప్పేసి ఓ వీడే నాకు 80,000 ఇవ్వాలి. 80,000 ప్లస్ 80,000 1,60,000 నువ్వు ఒక్కని వేయాలి. ఇప్పుడైతే గైస్ ఏం లేదు, నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఛానల్లో. ఆ వీడియో చూసిన తర్వాత రాని ట్రైన్ మస్తు మంది వస్తారు. మొన్నటి నుంచి వెళ్ళి జాబ్ ఉంది అడగా, నేను వస్తా అని చెప్పేసి. సో నేను చెప్తా ఎప్పుడు ఏం కథ ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఒక 3 వచ్చారు, వాళ్ళు అండర్ టెస్టింగ్లు ఉన్నారు. ఇంకొక 15 days తర్వాత ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా ఛానల్లో. నాకు మెయిన్ కావాల్సింది ఎవరు అంటే ఒక కెమెరామెన్ ఎట్లా అంటే మళ్ళీ నాకు కచ్చా కావాలి, ఉరుకాలి మొత్తం అటు ఇటు అట్లా ఒక కెమెరామెన్ దొరికితే కిట్టిగాడు వీడియోలకు వస్తాడు. నా ఆలోచన అట్లయితున్నది. సో కెమెరామెన్ కావాలి, ఇంకా ఒక ఎడిటర్ కావాలి, పర్ఫెక్ట్ ఎడిట్ చేసేటోళ్ళు, ఇంకా చెప్తా తర్వాత వెల్డర్ అయితే దొరికిండు. ఇంకొకళ్ళు అయితే చెప్తాను నేను ఏ ఫీల్డ్లో కావాలి, ఏం కథ, మీకు ఏం వర్క్ వచ్చి ఉండాలి, ఏ సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలని చెప్పేసి. సో ప్లాన్ చేద్దాం, చెప్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. సో చాలా మంది చాలా కామెంట్లు అయితే చేసారు, చాలా క్వశ్చన్లు అయితే అడిగారు. దగ్గర ఇప్పటికీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 7,400 ఉండే, 8,000 దాటిపోయినాయి క్వశ్చన్లు. అన్నింటినీ కవర్ అయితే వేయలేము ఒకే వీడియోలో. మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ అయితే వేద్దాం Q&A. ఇట్లా చాలా మంది ఏమైనా కామెంట్ చేస్తారంటే హాయ్ అన్న, హలో అని అయితే మెసేజ్లు పెట్టారు. అట్లా కాకుండా ఏదైనా క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి, దానికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇలా ఒకటి మంచి సిరీస్ అయితే దొరికింది. ఏంటిదంటే అందరిని ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి ఒక్కొక్కరిని కూర్చొని పెట్టుకొని ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా చేస్తా, ప్లాన్ చేస్తే. సో ఇది ఈరోజు Q&A వీడియో. కొన్ని క్వశ్చన్స్కి అన్నిటి కాకపోయినా కొన్నిటికి ఆన్సర్స్ అయితే ఇచ్చినాను అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.